ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం యెషయా 55వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విశ్వవ్యాప్తమైన సౌవార్తిక ఆహ్వానం ప్రకటించబడింది. దప్పిగొనిన వారలారా, నీళ్ల వద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి. రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసమును పాలను కొనండి. ఇది సార్వత్రికమైన పిలుపు, సార్వజనీనమైన ఆహ్వానం. అక్కరగల వారికందరికీ ఈ ఆహ్వానం ఇవ్వబడుతోంది. దప్పిగొన్న వారికి పిలుపు. వారికి ద్రాక్షరసం సమృద్ధిగా సరఫరా చేయబడుతుంది. ద్రాక్షరసం వల్ల వారికి ఉత్సాహం కలుగుతుంది, ఆనందం పెల్లుబుకుతుంది. వారికి పాలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. పాలు తాగితే వారికి బలం వస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. రండి ప్రజలారా, ఇది ఆధ్యాత్మిక క్షీరం. ఆత్మ సంబంధమైన పాలు మీరు తాగితే రక్షించబడతారు. రక్షించబడిన వారైతే రక్షణ విషయములో ఎదుగుతారు. ఇవి కల్తీలేని నిర్మలమైన పాలు. రండి, కడుపార తనివిదీర తాగండి. నా పవిత్ర జీవజలము తాగి దప్పి తీర్చుకోండి. ప్రతి ఒక్కడూ రావచ్చు, కొనుక్కొని తినవచ్చు. భోజనం పానీయం అంతా ఉచితమే, డబ్బు చెల్లించనక్కర్లేదు. 53వ అధ్యాయంలో యేసు ప్రభువే మూల్యం చెల్లించాడు. రక్షణ ఉచితం, క్రీస్తు రక్తముతో చెల్లించబడిన వెల. నీవు ఏమీ చెల్లించనక్కర్లేదు. యేసే మన రోగాలను భరించాడు, మన వ్యసనాలు వహించాడు. మొత్తబడ్డాడు, బాధితుడు, శ్రమనొందాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష తన మీదనే పడింది. మనందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. దౌర్జన్యము నొందాడు, మౌనముగా ఉండిపోయాడు, నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందాడు. ఇదంతా మన రక్షణ కోసం ఆయన చెల్లించిన గొప్ప వెల. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురు గదా. ఇప్పుడు 2 నుండి 4వ వచనం వరకు ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఏమి జరుగుతుందో, ఎందుకు అంగీకరించాలో చెప్పబడింది. ఆహారము కానిదాని కొరకు మీరెందుకు రూకలిస్తారు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించండి. మీ ప్రాణమును సారమైన దానియందు సుఖింపనివ్వండి. చెవియొగ్గి నా దగ్గరికి రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. శ్రోతలు, ఈ ఆహ్వానం ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో, దీన్ని తిరస్కరిస్తే ఎంత ప్రమాదమో గుర్తించండి. వింటే బ్రతుకుతారు, వినకపోతే నశిస్తారు. ఇది సంతుష్టి,
పుష్టి కలిగించే ఆహారం, అక్షయమైన రుచ్యమైన దివ్యాహారం. ఇదిగో, జనములకు సాక్షిగా అతణ్ణి నియమించాను, జనములకు రాజుగా అధిపతిగా అతణ్ణి నియమించాను. నా పిలుపు విని వచ్చి సుష్టుగా భోంచేసి తృప్తి చెందండి. తినకూడని పదార్థాలను తినకండి, వాటి కోసం మీ ద్రవ్యాన్ని దుర్వినియోగం చేయకండి. 5 నుండి 7వ వచనం వరకు ఈ ఆహ్వానము ఎలాంటిదో నిర్వచిస్తూ సమస్త భూప్రజలకు పిలుపును ఇంకా పొడిగిస్తున్నాడు దేవుడు. నీవెరుగని జనులను నీవు పిలుస్తావు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తారు. తనను ఎరుగని అన్యులను కూడా ఆయన పిలుస్తున్నాడు. ఎక్కడెక్కడి జనులు దేవుని వద్దకు పరుగులెత్తుతూ వస్తారు. యెహోవా మీకు దొరికే కాలమందు ఆయనను వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. యెరూషలేము సమాలోచన సభలో యాకోబు అన్నమాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకోవడానికి వారిని ఏలాగు మొదట కటాక్షించాడో షిమయోను వివరించాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వస్తాను, మనుష్యులలో కడమవారు నా నామము ఎవరికి పెట్టబడిందో ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతాను. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. శ్రోతలు, యెషయా సమస్త ప్రజలను ఉద్దేశించిన దేవుని పిలుపును ప్రకటిస్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గాలను విడవాలి, దుష్టులు తమ తలంపులను మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తాడు. అన్యులు పశ్చాత్తప్తులై దేవుని వైపునకు తిరిగితే వారే ధన్యులు. వారు పశ్చాత్తప్తులై దేవుణ్ణి విశ్వసిస్తే ఆయన వారిని ఆప్యాయంగా చేర్చుకుంటాడు. వారి గత పాపాలన్నీ క్షమిస్తాడు. 8 నుండి 13వ వచనం వరకు ఈ ఆహ్వానం అధికారపూర్వకమైనదని, దీన్ని అంగీకరించిన వారు ఎంతగానో ఆశీర్వదించబడతారని స్పష్టంగా వివరించబడింది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది మానవుడిస్తున్న పిలుపు కాదు, దేవుడే స్వయంగా ఇస్తున్న అధికారపూర్వకమైన ఆహ్వానం. ఇది మానవుని తలంపు కాదు, మానవుని పద్ధతి కాదు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనము, భుజించేవానికి ఆహారము కలగడానికి అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేస్తుందో, అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది. నిష్ఫలముగా నా వద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తుంది. నిజం, దేవుని వాక్కు ఎన్నడూ వీగిపోదు. అది శక్తిభరితమైన వాక్కు. దేవుని నోటి మాట తప్పక నెరవేరుతుంది. 12, 13 వచనాలలో దేవుని ఆహ్వానమును అంగీకరించినందువల్ల కలిగే సత్ఫలితాలు చెప్పబడ్డాయి. మీరు సంతోషముగా బయలువెళ్లుతారు, సమాధానము పొంది తోడుకొని పోబడతారు. మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదం చేస్తాయి, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. శ్రోతలు చూచారా, ఇశ్రాయేలు హృదయము ఎంతగానో నూతనపరచబడింది.
వారిలో గొప్ప పరివర్తన వచ్చింది. సృష్టి కూడా క్షయాధీన దాస్యము నుండి విడుదల పొందుతుంది. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయి. దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షాలు ఎదుగుతాయి. అది యెహోవాకు ఖ్యాతిగా, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటాయి. ఇశ్రాయేలు భూమికి కూడా ఉజ్జీవం వచ్చింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు అపొస్తలుడైన పౌలు సృష్టిలోని ఉజ్జీవాన్ని గురించి అన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తూ ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవవేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. ప్రియ శ్రోతలారా, విన్నారా? ఈ అధ్యాయంలో విశ్వజనీనమైన సువార్త పిలుపు పునరుద్ఘాటించబడింది. యెషయా 54వ అధ్యాయంలో పిలుపు ఇశ్రాయేలు జాతికే పరిమితం. ఈ 55వ అధ్యాయంలో సార్వత్రికమైన పిలుపు. సువార్త మొదట ఇశ్రాయేలుకు, తరువాత అన్యజాతులకు ఉద్దేశించబడింది. 53వ అధ్యాయంలోని శ్రమబాధితుని సువార్త 55వ అధ్యాయంలో సమస్త జాతులకు ప్రకటించబడడం విశేషం. దేవుని జీవజలముల కొరకై దప్పిగొన్నవారు దేవుని పిలుపు విని రావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో యేసు ప్రభువు ఇదే పిలుపు ఇచ్చాడు. ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. యేసు క్రీస్తే జీవజల నిధి. ద్రాక్షరసం కావాలా? రండి. సామెతలు 31:6 వచనం. ప్రాణం పోతున్న వానికి మద్యము ఇవ్వండి, మనోవ్యాకులము గలవానికి ద్రాక్షరసమివ్వండి. 1 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. యేసుని ప్రభువైతే నీకెంతో ఆత్మానందం. 1 యోహాను 1వ అధ్యాయం 4వ వచనం అంటోంది, మన సంతోషము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులు రాస్తున్నాము. యేసు దగ్గరికి వస్తే పాలు దొరుకుతాయి. చంటిబిడ్డలు పాల కోసం ఏడ్చినట్లు దేవుని బిడ్డలు వాక్యం కోసం ఏడుస్తారు. వాక్యమనే పాలు లేనిదే ఆత్మయందు ఎదుగుదల ఉండదు. ఆనందం ఎందులో ఉంది? బాలానందం పాలు తాగుతున్నప్పుడు చూడండి. నీరు, ద్రాక్షరసం, పాలు, రొట్టె యేసునందే సమృద్ధిగా లభిస్తాయి. దావీదు నమ్మిన దేవుడే ఇప్పుడు నీ దేవుడు, నా దేవుడు. యేసు నమ్మకమైన సత్యసాక్షి. సమస్త అన్యదేశాలకు ఈ పిలుపు ఉద్దేశించబడింది. శ్రోతలు, నీకు, నాకు, అన్ని జాతులకు దేవుడిచ్చిన ఈ పిలుపు అందరూ వినితీరాలి. లేకపోతే అది నిత్య నష్టం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యేసు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవానిని నేను ఎంతమాత్రమూ బయటికి తోసివేయను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెబుతున్నాను. మనుష్యుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడూ దానిని బోధించనూ లేదు. గాని యేసుక్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించింది. ఇదే సత్యం. యెషయా ప్రవచనం. ఇది మనుషుల ప్రణాళిక కాదు, దేవుని ప్రత్యక్షం. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని వాక్యము మహాశక్తిభరితమైనది. రక్షణ దేవుని ప్రత్యక్షం.
దేవుని వాక్యం పైనుండి కురిసే ఆశీర్వాద వర్షం. నీవు ఏదో చేసి సాధించేది కాదు రక్షణ. మానవుడు స్వశక్తి చేత సంపాదించేది కాదు రక్షణ. మానవుడు తన కృషి సాధన చేత దేవుని దగ్గరికి చేరాలంటే అది మరో బాబెలు గోపురం ఉద్యమమే అవుతుంది. కాని పైనుండి దిగివచ్చిన కృపాప్రత్యక్షమే రక్షణ. వర్షం రావాలి, భూమి తడవాలి, ఫలించాలి. దేవుని వాక్యం విత్తనం. వర్షం, విత్తనం ఈ రెండూ మానవ హృదయ భూమిలోకి వచ్చినప్పుడు విత్తనం మొలకెత్తుతుంది. వర్షం సమృద్ధిగా కురిస్తే భూమి బంగారు పంట పండుతుంది. 1000 ఏండ్ల పరిపాలన శ్రేయోరాజ్యం. భూమి ఎంతో సారవంతం, సస్యశ్యామలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, సృష్టి యావత్తూ ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుతోంది. సోదరుడా, సోదరి, నీవి మూలుగు వింటున్నావా? 1000 ఏండ్ల ఏలుబడిలో భూమి మీద నిలిచి ఉన్న శాపం తొలగిపోతుంది. భూమి మీద మొలిచిన గచ్చపొదలు, ముండ్ల తుప్పలు తొలగిపోతాయి. యేసుక్రీస్తు మరణం మానవత శాపాన్నే కాదు, శాపగ్రస్తమైన భూమికి కూడా విడుదల కలిగిస్తుంది. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మరొకసారి ధ్యానించండి. దప్పిగొనిన సమస్త ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. నీళ్ల వద్దకు రండి అంటున్నాడు. రూకలు లేనివారు కూడా వచ్చి కొని భోజనం చేయవచ్చు. అంతేకాదు, ఆయనను ఎరుగని జనులు వస్తారు, రక్షణ పొందుతారు. దేవుడైన యెహోవాను బట్టి అందరూ పరుగెత్తి వస్తారు. యెహోవా దొరికే కాలమందే ఆయనను వెతకాలి. ఈ కాలంలో ఆయన దొరుకుతున్నాడు కాబట్టి ఆయనను స్వీకరించాలి, రక్షణ పొందాలి. ఆయన సమీపములో ఉండగా ఆయన్ను వేడుకోవాలి. అంతేకాదు, ఈ రోజుల్లో ఉజ్జీవాన్ని గురించి మనమెంతో నిరీక్షిస్తున్నాము. భక్తిహీనులు తమ మార్గాలను విడవాలి. దుష్టులు తమ తలంపులను మానాలి. వారందరూ దేవుని వైపు తిరగాలి. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశాలు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో దేవుని మార్గాలు మన మార్గాల కంటే అంత ఎత్తుగా ఉన్నాయి. దేవుడంటున్నాడు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తైనవి. అంతేకాదు, ఈ అధ్యాయంలో ఒక బంగారు వచనమున్నది, 11వ వచనం. నిష్ఫలముగా నా వద్దకు మరలక నా వాక్యము నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. నా నోటి నుండి వచ్చే వచనము నా చిత్తమును నెరవేర్చి కాని నా వద్దకు రాదు. ఈ సత్యాలన్నీ మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను గురించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బద్ధులమై ఉన్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.